నమస్కారం అండి. నమస్తే అండి. ఇట్స్ ప్లెజర్ టు మీట్ యూ. మాకు కూడా ప్లెజరే. ఎందుకంటే జనవరిలో మీ వారిని ఇంటర్వ్యూ చేసాం. సో హనుమాన్ ముందు ఒక పెద్ద బ్లాక్ బస్టర్, సెన్సేషనల్ హిట్. థ్యాంక్ యూ. తర్వాత మళ్ళీ వితిన్ 6 monthsలో మీతో ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. పైగా ఏంటంటే మీరు సీరియస్గా ఫ్రంట్ లైన్లోకి రావడం, ప్రొడక్షన్లోకి రావడం. దట్స్ వాట్ ఐ ప్రామిస్ టు నిరంజన్ అండి. బేసిక్గా ఏమనుకున్నామంటే వీఆర్ డూయింగ్ యుఎస్లో మంచి వ్యాపారాలు, లైఫ్ చాలా బాగుండింది, వెల్ సెటిల్డ్. ప్రొడక్షన్ లాంటి ఫీల్డ్లోకి రావడానికి సపోర్ట్ లేదు, మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, చాలా కష్టమేమో అనుకున్నప్పుడు నిరంజన్ ఒకటే అన్నాడు, అన్నీ బేస్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇది కూడా బేస్ నుంచే స్టార్ట్ చేద్దాము, మనం మన మన ప్రయత్నం కరెక్ట్ చేస్తే సక్సెస్ అవుతామేమో, ట్రై చేద్దాము అని అన్నాడు. దాంతోపాటు ఇంకో మాట ఏమన్నాడంటే, 60 ఏళ్ళకి నేను మళ్ళీ ప్రొడక్షన్ చేయాలన్న ఆశ వస్తే చేయలేను, నాకు ఇప్పుడే వచ్చింది కదా, రిగ్రెట్ అవ్వకుండా ఒక 2-3 సంవత్సరాలు ట్రై చేస్తా, మనం చేసేది కరెక్ట్ అయితే అప్పుడు సక్సెస్ కంటిన్యూ చేద్దాం, లేదనుకో మళ్ళీ మన వ్యాపారాలు మనం చూసుకుందాము అని ఒక మాట అన్నారు. సో ఈ జనరేషన్ అమ్మాయిగా నాకు అనిపించింది కరెక్టే కదా, ఆపితే ఆగిపోతాం, వద్దు అంటే ఆగేవారేమో, ఆపితే ఆగిపోతాం, ఒక నెక్స్ట్ స్టెప్ ఉండదు మనకి. సరే 3 years హనుమాన్ రిలీజ్ అంతే, ఇంకా అంతవరకు ట్రై చేద్దాము. ఇఫ్ యు ఆర్ రియలీ గోయింగ్ గుడ్, మన కంటెంట్ మీద మన మీద జనాలకి ఇష్టము ఆదరణ ఉంటే కంటిన్యూ చేద్దాం, నేను నా 100% సపోర్ట్ చేస్తాను అని చెప్పాను. హనుమాన్ వరకు కూడా నేను ఎప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ కాలేదండి. సో ఆయన ఏమైనా అప్డేట్స్ ఇస్తే తీసుకునేదాన్ని. సినిమా కూడా ప్రీమియర్ రోజు చూసాను, నేను ముందు చూడలేదు, చూడొద్దు అని అనుకున్నాం. సో నిజంగా ఇది మనం చేసేది కరెక్ట్ అని మనకి ఎప్పుడైతే అందరి జనాల నుంచి, బికాస్ సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది ప్రేక్షకులు లేకపోతే లేదండి. అలాంటి మీడియంలోకి వచ్చినప్పుడు నేనేదో ఒకదాన్ని చేసేసాను అనుకోవడం తప్పు, వీళ్ళ టీం ఏదో ఒక్కరే చేసేసారు అనుకోవడం తప్పు. సో మాకు ఎప్పుడైతే ప్రేక్షక ఆదరణ వచ్చిందో, నేను ఆయనకు చేసిన ప్రామిస్, నేను ఇప్పుడు నీతో పాటు నడుస్తాను, నువ్వు ఏది చెప్తే అది అనేసి, whatever I made promise, whatever he made promise, he succeeded, and whatever I made promises, I am following up with him. ఆయనకి ఏ సపోర్ట్ కావాలి ఉన్నా లేకున్నా తని కథ సెలెక్ట్ చేశారు, ఏ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేశారు, సో నేను అది ఉండి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసి నాకు చేతనైనందుకు నేను చేస్తున్నాను. అంటే హనుమాన్ సక్సెస్ అవ్వకపోయి ఉంటే మీ ఎంట్రీ ఉండేది కాదనమాట. 99% అండి. అంతే కదా. మోస్ట్లీ ఏదైనా ఉంటే నాకు అప్డేట్స్ ఇచ్చేవాళ్ళేమో, నేను నా వ్యాపారాలు నేను చూసుకునేదాన్ని. కాకపోతే హనుమాన్ సక్సెస్, తనకి ఇక్కడ సపోర్ట్ చాలా అవసరం. కొత్త ఫీల్డ్, బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక్క సక్సెస్ చాలా రెస్పాన్సిబిలిటీ తెచ్చింది, అది నిలబెట్టుకోలేకపోతే లాంగ్ రన్ ఉండలేము. యాజ్ ఎ బిజినెస్ ఉమెన్ నాకు తెలుసు, ఒక వ్యాపారంలా చూసినా ప్యాషన్లా చూసినా, మా మీద ఈరోజు షూటింగ్ అవుతుందంటే 1000 మంది, మినిమం ఒక 500 మంది ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉన్నారు. సో తను ఒక్కడికే అప్పచెప్పి తన్నే చూసుకోమన్నా నాకు కరెక్ట్ కాదనిపించింది. అంతేనా? లేకపోతే మీ వారు ముందు వస్తూనే ఇక్కడ థియేటర్ల బిజినెస్లోకి, పంపిణీ బిజినెస్లోకి వచ్చారు, వితౌట్ ఎవరు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయన ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేకుండా. ఆ 2 రంగాల్లో ఆయన కొంచెం ఎక్కువ దెబ్బలు తిన్నారు, వాస్తవం కదా? వాస్తవం. ఈ దెబ్బలు తినడం వెనకాల మన మనుషులు అనేవాళ్ళు లేరనే ఉద్దేశంతో మీరు ఎంటర్ అయ్యారా? కాదండి, దెబ్బలు తినడం వెనకాల, అవి దెబ్బలు తినడానికి అప్పుడున్న సామాజిక రాజకీయ పరిస్థితులు కూడా ఒక కారణం. దానివల్ల ఏమైంది? మేమేం చేసాము, పవన్ కళ్యాణ్ గారు మూవీ చేసాము, రేట్లు అస్సలు ఇవ్వాల. దానివల్ల యాక్చువల్గా అంతకుముందు ఆ రేట్ల ప్రకారం చేసిన సినిమాలు కూడా చాలా హ్యూజ్ సక్సెస్ అయ్యి ప్రాఫిట్స్ వచ్చాయి. ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు మీరు? బ్రోకి ముందు వచ్చిన మూవీ ఏంటండి, నేను మర్చిపోయాను, సారీ. నాకు భీమ్లా నాయక్ చేసాము, పేర్లు గుర్తుకు లేవు. భీమ్లా నాయక్ చేసాము. భీమ్లా నాయక్ ఎక్కడ ఏరియా చేశారు? వైజాగ్ చేసాము. వైజాగ్, గుంటూరు కూడా చేసామా, వైజాగ్ చేసాము. సో బట్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ సపోర్టివ్ ఫర్ అస్. మేము చేసాము. మేము అప్పుడు ఆ గవర్నమెంట్ అంత ప్రెషరైజ్ చేసి ఉండకపోతే ఆ మూవీకి డెఫినెట్గా యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ డిస్ట్రిబ్యూటర్, ఐ వుడ్ సే మంచి కలెక్షన్స్ వచ్చేవి మాకు. అది దానివల్ల దెబ్బ పడింది. అది రాజకీయాన్ని ఎలా అనగలరు? మీరు కూడా రెడ్లే కదా?
అంటే మీరు అన్నారు కాబట్టి అంటున్నాను, అవును. మీరు సామాజిక అన్న పదం వాడారు కాబట్టి అంటున్నాను. రెడ్డి అయినంత మాత్రాన వ్యాపారమే కదండి. ఇప్పుడు అక్కడ ఆ రోజు జరిగింది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రేట్ ఇవ్వకపోవడం. అప్పుడు మీరు ట్రై చేయలేదా? మేమే డిస్ట్రిబ్యూషన్ ఇది, దీనివల్ల నష్టపోయేది మేము. నేను ఒక్కదాన్నే కదండి అందులో. అండ్ ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో అన్ని, ఇప్పుడు తెలుగు మీకు తెలుసు, ఏపీలో 6 రీజియన్స్. 6 రీజియన్స్ లో నాది ఒక్క రీజియనే, 2 రీజియన్, గుంటూరు వైజాగ్ 2 రీజియన్స్. ఎట్లా చూసుకున్నా కూడా ఇప్పుడు అక్కడ నేను చాలా చిన్న జీవిని, నాకు అప్పటికి ఇంకా పేరు రాలేదు. ఏదో పైసలు ఉన్నాయని పెడుతున్నామని అనుకున్నారు. మేబీ ఇప్పుడు వెళ్ళి సార్ అని మీటింగ్ చేసి ఉంటే ఒక రకంగా ఉండేదేమో, తెలీదు. కాకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో మేము ఎవ్వరికీ తెలీదు. మా వ్యాపారం పేరు మాది తప్పించి మేము ఎప్పుడు ఫ్రంట్ ఫేస్ రాలేదు. మిగతా ఎగ్జిబిటర్స్కి ఎవరికి మేము అని తెలీదు. కొత్తగా వచ్చి చేసింది ఫస్ట్ పుష్ప, తర్వాత భీమ్లా నాయక్, RRR ఇవన్నీ చేస్తూ వచ్చాము. పుష్ప ఆల్సో రేట్స్ ఇవ్వకపోవడం వల్ల బాగా దెబ్బపడ్డాం. భీమ్లా నాయక్ రేట్లు ఇవ్వకపోవడం వల్ల హనుమాన్ మేము కావాలని తక్కువ రేట్కి వెళ్ళాం. మరి అప్పుడు మీకు లాభాలే వచ్చాయి కదా? లాభాలు మీది, మా సినిమా, మా కంటెంట్ మీద నమ్మకం ఉంది కాబట్టి మేము వెళ్ళాము. అంటే అలా కదండి, రేట్ కానీ అవి పెద్ద బడ్జెట్ మూవీ. ఆర్ఆర్ఆర్ పెద్ద బడ్జెట్, పుష్ప కూడా పెద్ద బడ్జెట్ కాదు. కాకపోతే అప్పుడు ప్రొడ్యూసర్స్ అమ్మిన రేషియో వర్కౌట్ కాలేదు. ఓకే, ఇప్పుడు ఇది నా సినిమా, నా ఓన్గా నేను ప్రొడక్షన్ చేసుకున్నాను. నేనేమనుకున్నా అంటే 100 మంది చూసేది 500 మందికి రీచ్ అవ్వాలి. ఆ 100 మందితో ఆగకూడదు. రేట్లు పెంచడం వల్ల నాకు 100 మంది దగ్గర ఆగిపోతే నా సినిమా రీచ్ కాదు. కానీ అది ప్రొడ్యూసర్ డెసిషన్ కదా. నాకు ఇప్పుడు 6 డివిజన్స్ ఉన్నాయి. వాళ్ళు ఈ వ్యాపారం చేయాలని ఒక నెంబర్ చెప్పారు. అది నాకు క్లారిటీ లేదు, 100% క్లారిటీ లేదు. సో ఇప్పుడు తక్కువ రేట్లేనా హనుమాన్ మీకు లాభాలు వచ్చాయి, ఎక్కువ మంది చూసారు. భీమ్లా నాయక్ చూడలేదు అంటే ఐ మీన్ మీకు లాభాలు రాలేదు అంటే చూడలేదు అన్నది. చూడలేదు అంటే నేను ఇక్కడ ఓన్లీ భీమ్లా నాయక్ ని హైలైట్ చేయదలుచుకోవట్లేదు. మీరు పదం వాడారు, రాజకీయ సామాజిక పరిస్థితుల వల్ల మేము భీమ్లా నాయక్ విషయంలో నష్టపోయాము అన్నారు. నాకు గుర్తుండి దానికి కారణం అప్పుడు ఆ గవర్నమెంట్ చేసిన ప్రెషర్, ఆ మూవీకి పాపులారిటీ రాకుండా అన్నది మేము అనలైజ్ చేసుకున్న విషయం. అంటే గవర్నమెంట్ ప్రెషరైజ్ వల్ల భీమ్లా నాయక్ పాపులారిటీ రాలేదంటారు, అంతే కదా? అది మేము నమ్మినాం. అండ్ అప్పటికి మేము చాలా కొత్త, బేబీ స్టెప్స్. మా అనలైజేషన్ కరెక్టా కాదా అన్నది అప్పుడున్న పరిస్థితుల్లో మేమేం చేయలేదు. యాక్చువల్లీ చిన్న సినిమాలు కూడా చాలా కొన్నారు, చిన్న సినిమాలు కూడా చాలా రిలీజ్ చేసాము. డీజేటీలు ఫస్ట్ కాపీ మేమే చేసాము. సో ఫస్ట్ పార్ట్ తర్వాత కూడా మాకు రావాల్సి ఉండే, బట్ చిన్న నెంబర్ మిస్ వల్ల అది దిల్ రాజు గారు తీసుకున్నారు. సో కాకపోతే ఎగ్జిబిషన్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఒకటి ఎక్స్పీరియన్స్ ల్యాక్, ఒకటి అన్ని పెద్ద మూవీస్ ఇనీషియల్గా తీసుకోవడం ఒకటి కొంచెం దెబ్బపడింది. లేకపోయింటే లైక్ డీజేటీలు లాంటి మూవీస్ తీసుకొని చిన్నగా స్టార్ట్ చేసి ఉంటే కొంచెం. యాక్చువల్గా ప్రొడక్షన్లోకి వస్తానని చెప్పి మీ వారు అటు ఎందుకు వెళ్ళారు? ఇక్కడ ఒక గ్యాప్ చూసామండి మేము. ఓన్లీ ప్రొడ్యూసర్ అయితే సర్వైవ్ అవ్వలేకపోతున్నాం. ఆ రోజు మాకు థియేటర్ హోల్డ్ ఉంది కాబట్టి మేము హనుమాన్ అట్లీస్ట్ ప్రజల దగ్గరికి ఆ రేంజ్లో తీసుకుపోగలిగాం. అంత ఫైట్ చేసి కూడా ఆల్మోస్ట్ ఒక 60 థియేటర్స్ to 70 థియేటర్స్ ఏపీ తెలంగాణలో మా చేతిలో ఉండి ఆ రోజుకి రిలీజ్కి మేము అంత కష్టపడాల్సి వచ్చింది. మేము ఫస్ట్ ఒక కపుల్ ఆఫ్ మూవీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. అది తర్వాత టేక్ ఓవర్ చేయాల్సి వచ్చింది బికాజ్ మా ప్రొడక్షన్ హౌస్ ప్రాపర్గా నిలబడాలని. అవి అప్పుడు మాకు డిస్ట్రిబ్యూషన్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ప్రాపర్గా ఎవరు రిలీజ్ చేసేవాళ్ళు లేక, దానివల్ల హ్యాండ్స్ బర్న్ చేసుకున్నాం. కాబట్టి హనుమాన్కి అలా అవ్వద్దు, ఎలాగూ ఈ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు ఫుల్ లైఫ్ సైకిల్లో ఉండాలి, అన్ని డాట్స్ కనెక్ట్ అవుతేనే మనం కూడా సక్సెస్ అవుతాము అనేసి. ఇప్పటికీ కూడా డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, ప్రొడక్షన్ ఈ 3 ఉంటేనే సర్వే అవ్వగలరు ఇక్కడ. అదైతే మా ఒపీనియన్ అండి, డెఫినెట్లీ. ఎందుకంటే అంటే మీ ఒపీనియన్ ప్రకారం మీ బిజినెస్ మోడ్ ఉంటుంది కదా. అవును, సో అందుకే మీ బిజినెస్ మోడ్ కూడా ఆ 3 చుట్టూనే ఉంటుంది అంతే. అండ్ ఇప్పుడు హనుమాన్ మంచి సక్సెస్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. అండ్ మీ థియేటర్లు ఉంచుకున్నారు ఇప్పుడు? ఉన్నాయండి, థియేటర్ లీజింగ్ అంతా నడుస్తుంది. హనుమాన్కి పడిన స్ట్రగుల్ అంతా మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉందా? యాక్చువల్గా నిరంజన్ గారికి క్యారీ చేశారా? అంటే ఎవ్రీ స్టెప్ నేను ఉన్నానండి, ఎవ్రీ సెకండ్ నేను ఉన్నాను. నిరంజన్కి సాధారణంగా బయట ఉన్న సమస్యలు ఇంట్లోకి కొంతమంది తీసుకురారు కదా? లేదు, అంటే ఇప్పుడు బేసిక్గా మా ఇద్దరిది
మా వ్యాపారాలు మా సంసారం ఎలా నడుస్తుంది అంటే మేము కాయిన్కి 2 సైడ్స్ అండి. ఆయన ఒక యాంగిల్లో ఆలోచిస్తారు, నేను ఒక యాంగిల్లో ఆలోచిస్తాం, ఇద్దరం కలిసి పనిచేస్తాం, ఇద్దరం కలిసి ఈక్వల్గా పనిచేస్తాం, ఎక్కడ తేడా ఉండదు. సో కాకపోతే ఐ సపోర్ట్ హిమ్ మోర్ బికాస్ తనకి సేమ్ థింగ్, హీఈస్ వెరీ అగ్రెసివ్ ఇన్ టేకింగ్ డెసిషన్స్. ఆయన అగ్రెసివా? వెరీ అగ్రెసివ్, హీఈస్ వెరీ క్యాలిక్యులేటెడ్ అండ్ అగ్రెసివ్. సో కానీ మాకు మీరే అగ్రెసివ్గా కనిపిస్తున్నారు, ఆయన ఏమో చాలా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు. అవును, అది అందుకే అంటారు ఇప్పటికీ మా చుట్టాలందరూ అనుకుంటారు ఇంట్లో చైతన్య పెత్తనం అని, కానీ నిజానికి ఇండస్ట్రీలో కూడా వినిపిస్తుంది, మీకు తెలుసో తెలీదు. నిజానికి నిరంజన్దే పెత్తనం. మాకు ఇండస్ట్రీలో ఏమనిపిస్తుంది మీరేమనుకోవద్దు చెప్పారు. తప్పకుండా చెప్పారు. హనుమాన్ సక్సెస్ తర్వాత చైతన్య గారు నిరంజన్ గారిని అలా కూర్చోబెట్టి అన్నీ తాళాలు వేశారు. డబ్బులు వేస్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంతకుముందు నిరంజన్ గారు చాలా డబ్బులు పోగొట్టారు, ఇక మీద అలా పోగొట్టకుండా ఉండడానికి ఎక్కడికక్కడ చైతన్య గారు తాళాలు వేశారు అని ఇండస్ట్రీ టాక్. మీరేమంటారు? అంటే వేయడం మంచిదే. అవును అంటే నేను బ్యాడని అంటలా. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే అండి, నా యాంగిల్, నా వర్షన్ డిఫరెంట్. ఇప్పుడు మీరు చెప్పిందే పాయింట్ అదే, కాకపోతే హ్యాండ్స్ బర్న్ చేసుకున్నామన్న రిగ్రెట్ ఎప్పుడు లేదండి. మేము కొత్తగా వచ్చినాం, మాకు నేర్పించే వాళ్ళు ఎవ్వరు లేరు, మా సొంతంగా మేము నేర్చుకున్నాం. తప్పు చేయకుంటే సక్సెస్ రాదండి, ఫెయిల్యూర్ లేకపోతే సక్సెస్ వాల్యూ తెలియదు. మేము ఆ స్టెప్స్లో అక్కడక్కడ అవి ఫెయిల్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అన్నది తీసుకుంటున్నాం. ఆ స్టెప్స్ ఇప్పుడు జాగ్రత్తగా వేస్తున్నాం. అండ్ మళ్ళీ మీరు అన్నది, ఇప్పుడు నిరంజన్ గారు ఓన్లీ కొన్ని యాంగిల్స్కే ఎందుకు ఓన్లీ కథ సెలక్షన్ వరకు, కాస్టింగ్ సెలక్షన్ వరకు, డైరెక్టర్ ఆ క్రియేటివ్ ఫీల్డ్లోనే ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే, హనుమాన్ వరకు నేను ఎప్పుడు ముందుకు రాలేదు. ఐ కంప్లీట్లీ లీవ్ ఇట్ టు హిమ్. నువ్వేం చేసినా నువ్వు సక్సెస్ చేస్తే నేను సపోర్ట్ చేస్తాను. ఫైనాన్స్ అనేది నా థింగ్ అండి, నెంబర్స్, క్యాలిక్యులేషన్స్, ఖర్చు తగ్గించడము, ఖర్చు ఎలా చూసుకోవాలో నా బాధ్యత అది. సో మేము ఇప్పుడు అది తీసుకున్నాం. ప్రొడక్షన్ నేను టేక్ కేర్ చేస్తా, క్రియేటివ్ ఫీల్డ్ నువ్వు ఏ కథ తెస్తావు, నువ్వు దానికి ఏ కాస్టింగ్ తెస్తావు, నీకు ఆ బడ్జెట్ ఎంత ఎలకేట్ చేస్తావు నువ్వు చెప్పు. మొత్తం ఫైనాన్స్ కంట్రోల్ మీదే? ఫైనాన్స్ కంట్రోల్ నేను తీసుకున్నాను. ఎప్పటి నుంచో అదే అండి. మేము మా పెళ్ళి అయినప్పటి నుంచి కూడా అన్నీ ఫైనాన్స్ మొత్తం నేనే టేక్ కేర్ చేస్తాను. ఆయనకి ఈ రోజు కూడా బయటికి వెళ్తే 2 కార్డులే ఉంటాయి తప్పించి ఏ ఉండవు. మీరు అలా వచ్చారు ఎందుకంటే ఆ కష్టపడి అలా వచ్చామండి. ఇప్పుడు మా అమ్మమ్మ, తాత, నిరంజన్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, మా పేరెంట్స్, మా గ్రాండ్ పేరెంట్స్ బాగా ఉన్నవాళ్ళు, 100 ఎకరాల ఆసాములు. మా అమ్మమ్మ, మా జనరేషన్కి వచ్చేసరికి మా పేరెంట్స్ లైఫ్ స్టైల్ వాళ్ళ కష్టంతో స్టార్ట్ అయింది. సో మేము అన్నీ చూసి వచ్చినాం. అంత లైఫ్ స్టైల్ ఉండి ఇప్పుడు రిలేటివ్స్ ఎవ్రీబడి హ్యాస్ వెరీ హై ఎకనామీ లెవెల్. మేము మా కష్టంతో పైకి రావాల్సిన పరిస్థితికి వచ్చాం. బికాస్ మై గ్రాండ్ పేరెంట్స్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. అలాంటప్పుడు ఇప్పుడు బాగా వినున్నాం. ఊరికెళ్తే మీ అమ్మమ్మ చేతి మీదుగా 100 మంది వెళ్ళేవాళ్ళమ్మ, 100 ఎకరాలు, మాకు ఇన్ని బియ్యం పోసేవాళ్ళు, వస్తే ఇన్ని జొన్నలు పెట్టేవాళ్ళు, అమ్మమ్మ దేవతమ్మ. సేమ్ వాళ్ళ తాత అప్పుడు టికెట్ కలెక్ట్ సమ్ రెవెన్యూ హై 2000 ఎకరాలు ఉండింది. మా పేరెంట్స్ టైంకి వచ్చేసరికి అది ఎందుకు అయింది, ఎలా అయింది, నెంబర్ ఆఫ్ రీజన్స్ మాకు ఆ చెప్పిన విషయాలు గుర్తుండిపోయాయి. అండ్ మా ఫ్యామిలీలో అందరూ మంచి ఎడ్యుకేటెడ్, రిలేటివ్స్ అందరూ హై సొసైటీస్ సిస్టంలో వర్క్ చేయడం, ఇవన్నీ ఉండి మేము ఒక్కసారి కష్టపడుతూ ఉండేసరికి బాగా రిజిస్టర్ అయింది. చదువుకోవడం తప్ప మాకు అప్పుడు వేరే ఆప్షన్ లేదు. కష్టపడి చదువుకున్నాం, ఇద్దరం లోన్లు తీసుకొని అమెరికాకి వెళ్ళాం, మాస్టర్స్ చేసుకున్నాం, జాబ్ చేసాము. సో జాబ్ ఒక్కటి మాకు హ్యాండ్స్ఫుల్ అనిపించలేదు. టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఇంకా చేయగలుగుతాం అన్న నమ్మకం ఉంది. కంపెనీ స్టార్ట్ చేసాం, వర్కౌట్ అయింది, ఎస్టాబ్లిష్డ్ అవర్ సెల్స్, అన్ని రకాలుగా బాగుంది అనుకున్నాము. కోవిడ్ వచ్చింది. సో గాడ్ బోర్డ్ ఏం చేద్దాం అంటుంటే ఒక అవకాశం వచ్చింది. అలా ఇండస్ట్రీలోకి వచ్చాం. మొత్తానికి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఎస్, దట్స్ విత్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ ఆఫ్ పీపుల్ అండి, అంతే. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీరు చూపించిన, అంటే ఎంత లాభం వచ్చిందని అడగచ్చు నేను గనుమాన్కి. సో అది మీరు ఎలాగ చెప్పలేరు, ఎందుకంటే మీరు గవర్నమెంట్కి ఎంతో కొంత చెప్పి ఉంటారు కాబట్టి. సో ఆ ఫిగర్ ఎంత అని తెలుసుకోవచ్చా? అది ఓపెన్ ఫిగరే కదా, గవర్నమెంట్కి చెప్పేసిన ఫిగరే కదా. ఇంకా ట్యాక్స్ ఫైల్ చేయలేదండి, అది వేరే విషయం. కానీ అంటే అడ్వాన్స్ ట్యాక్స్ కట్టేసి ఉంటారుగా. కట్టే పరిస్థితుల్లో లేకుండే అండి.
ఏమి బికాస్ బడ్జెట్ అంత ఇంక్రీజ్ చేసాం. మీకు తెలుసు మేము ఇనిషియల్ గా అనుకున్నాం 15-20 కోట్లు, దానికి 3-4 రెట్లు దాదాపు పెట్టాము అని. పెరిగింది, బాగా పెరిగింది, 50 కోట్ల దగ్గర అయింది కదా, పైకి అయిందండి, దాని పై అయింది. కాకపోతే అందరూ అదే 300 కోట్లు వచ్చాయి అని అంటారు, కానీ 300 కోట్లు మాకు ఎంత పర్సెంటేజ్ వస్తుందో మీకైతే ఒక ఐడియా ఉంటుంటుంది కదా. ఇప్పుడు మీరు ఆఫీసు పేరు ఒక అంచనా ఉంటుంది కదా, ఒక 150 కోట్లు వేసుకోవచ్చా? లేదండి, 150 కోట్లు కాదు, మీ ఓన్ రిలీజే కదా, ఓన్ రిలీజే, ఆల్మోస్ట్ ఓన్ రిలీజ్. అండ్ దట్స్ వై అట్లీస్ట్ వీ కుడ్ ఏబుల్ టు సస్టైన్ ఇన్ ద ఇండస్ట్రీ. నెంబర్స్ పోనీ మీ పాత నష్టాలన్నీ పూడిపోయాయి, పూడ్చుకోగలిగామని చెప్తాను. అవన్నీ పూడిపోయాయి, పూడ్చుకోగలిగాం కదా, అయిపోయినట్టే కదా, ఇంకా మిగిలే కదా. మిగులు మీరు మరి ఇండస్ట్రీలో 150 కోట్లు అయితే పోగట్లేదు కదా, పోగట్లేదు. హనుమాన్ అయితే మాకు ఇందాక చెప్పిన సినిమాలన్నీ కూడా నష్టం అయితే ఇవ్వలేదు, మీకు లాభాలు రాలేదు. ఎగ్జాక్ట్లీ. కాకపోతే అండి ఇదే ఎఫర్ట్స్ నేను సేమ్ నా యుఎస్ కెరీర్లో కంటిన్యూ చేస్తే మేమిద్దరం $1 million యుఎస్లో ఈజీగా సంపాదిస్తాం పర్ ఇయర్. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను నా సాలరీ కూడా మేక్ చేయలేదు. చాలా మంది అంటుంటారు 50 కోట్లు రియల్ ఎస్టేట్ లో పెట్టుంటే 10 ఏళ్ళ తర్వాత 500 కోట్లు అవుతుంది, దీంతో పోల్చుకుంటే అదే బెటర్. ఇప్పుడు మేము మూవీకి ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసామో అప్పుడు మా ఫ్రెండ్ హనుమాన్ భుజాలో ఒక ఫ్లాట్ కొనింది. అప్పుడు సేమ్ అదే 3 కోట్లు, మేము స్టార్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ 3 కోట్లు. ఇప్పుడు అది 10 కోట్లు అయింది, 3 times. నాకు ఆ 3 times రాలేదు. నా శాలరీ, నేను యుఎస్లో జాబ్ చేస్తుంటే నా బిజినెస్ ఇన్కమ్, నా శాలరీ ఈజీగా $1 million, ఇద్దరికి చెరొక 1.5 million వస్తుంది. మేము చేసుకునే మా ఇన్కమ్ అట్లీస్ట్ వీఆర్ కాంప్రమైజింగ్ ఆన్ ఇట్. అప్పట్లాగా ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నాము, అప్పట్లాగా 24/7 అక్కడ ఉన్నంత ఎఫెక్టివ్గా చూసుకోలేకపోతున్నాము. ఎన్హాన్స్మెంట్ తగ్గిపోయింది. మేము అదే లెవెల్లో ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పటికీ మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత పెంచామో గ్రోత్ తగ్గిపోయింది మాకు. ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అక్కడ చేయలేకపోయింది. మీకు దీని మీద ఒక ఆసక్తి ఉంది కదా. ఎస్, అందుకని నెంబర్స్ పరంగా అయితే ఇదొక డిఫరెంట్ వరల్డ్. వి వుడ్ హావ్ డన్, అంటే ఇంకా బాగా సంపాదించుండే వాళ్ళం హనుమాన్ రాకపోతే, ఇక్కడికి రాకపోయి ఉంటే. హనుమాన్ ఫిగర్ చెప్పట్లేదు నాకు, చెప్పదగినంత ఏం మేక్ చేయలేదండి. అయ్యో. సో యా, నేను నిజంగా చెప్పాలంటే 1-2లో ఉంటుంది. కాదు, హనుమాన్ విషయంలో హనుమాన్ చేసే వరకు మీరు కానీ ఆ టీం కానీ మీ వారు కానీ మీరంతా ఒక ఫ్యామిలీగా వెళ్ళారు. ఇప్పటికీ కూడా ఉన్నాం. వాళ్ళు కూడా హనుమాన్ మేకింగ్ విషయంలో వాళ్ళ ఎఫెక్ట్ మానిటరీగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, చాలా కష్టపడ్డారు. వాళ్ళ డబ్బులు వదులుకున్నారు. 100% టీమ్ ఎఫర్ట్స్ అండ్ ఇట్స్ 100% పీపుల్. హీరో కావచ్చు, డైరెక్టర్ కావచ్చు. బట్ హిట్ అయిన తర్వాత మీ ముగ్గురు మధ్య ఒక మంచి రిలేషన్ ఉందా? డెఫినెట్లీ ఉందండి మాకు. సో అంటే అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇంకా చెప్పకూడదు. ఆల్మోస్ట్ అదీరా అనౌన్స్ చేసాము ప్రశాంత్తో, అదీరా ఉంది, ఇంకా ఫ్రాంచైజ్లో అదర్ మూవీస్ వస్తున్నాయి. అండ్ మరి ఆయన ఎందుకు బయటకు వెళ్ళి ఇంకో సినిమా బయట వాళ్ళతో భారీ సినిమా చేయాల్సి వచ్చింది? యాక్చువల్గా ఫస్ట్ మా దగ్గరికే వచ్చారు. సో మమ్మల్ని అడిగిన బడ్జెట్స్ మేము ఇంత రిస్క్ చేసిన తర్వాత కూడా రికవర్ చేయగలుగుతామన్న నెంబర్స్ లేకుండా ఉండే. సో తర్వాత హీరో గారు మైత్రికి ఆల్రెడీ అడ్వాన్స్, మైత్రి నుంచి హీరో గారికి అడ్వాన్స్ వెళ్ళింది అప్పటికి. కాబట్టి వేరే విధంగా వినిపించింది. ఇంకా వినిపిస్తుంటాయి కదండి. అంటే అది కూడా మీ దృష్టి తేవాలి కదా. అంటే ప్రశాంత్ వర్మ గారు కేవలం మీరు పెట్టుబడి పెట్టండి, ప్రాజెక్ట్ ఎలా చేయాలో ఏం చేయాలో అంతా నేను చూసుకుంటా, నేను చేస్తా, అంతా నాకు వదిలేండి అని అన్నారు. ఆ టర్మ్ మీకు ఇష్టపడలేదు. పెట్టుబడి మేము అంతా పెడతాం, మేము ఇన్వాల్వ్ అయ్యి మేము చేస్తాం ప్రొడక్షన్ అని మీరు అన్నారు అన్నది. ఈ రెండింటికి ఏది కరెక్ట్? ఇప్పుడు యాజ్ ఎ టీమ్ నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ వస్తాయండి. ఇట్స్ ఎ బ్రెయిన్ స్ట్రామ్ ప్రాసెస్. కానీ ఇప్పుడు తను అన్నది కాదు, మేము అన్నది కాదు, మధ్యలో ఇంకోటి ఏదో ఉంది. బ్రెయిన్ స్ట్రామింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు సో ఒక టేబుల్ మీదకి మనం ఒక వ్యాపారం తెస్తున్నాం, ఇప్పుడు అది ప్రాజెక్టే కదండి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్, అది మూవీయా ఇంకొకటి అని చూస్తే అది ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ గురించి ఇద్దరు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ థాట్స్ వాళ్ళేమో ఆఫర్ చేయాలా, మేమేమో ఆఫర్ చేయాలా అన్నది ఆబ్వియస్గా చేస్తాం. అదే సెట్ అవునప్పుడు మరి రేపు ఫ్యూచర్ ప్రాజెక్టులు ఎలా సెట్ అవుతాయి? నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ అవుతూ ఉంటాయండి. కాకపోతే రియాలిటీ అందరికీ తెలుసు కదా. కొన్ని మీకు ఇబ్బంది లేకపోతే హనుమాన్కి వాళ్ళు ఫిజికల్గా కష్టపడ్డారు, ఇందాక చెప్పినట్టు మానిటర్గా కూడా వాళ్ళ అంత రెమ్యునరేషన్ వదులుకోవడం ఏదో సంథింగ్. ఎవరు ఏదో వదులుకోలేదండి. ఐ వాంట్ టు క్లారిఫై దట్. అండ్ దే గాట్ మోర్ యాక్చువల్లీ. యా, అంటే అంతే కొంత నష్టపోయి ఉన్నారు కదా వాళ్ళు కూడా.
ఎవరు హీరో నష్టపోలేదు, కానీ డైరెక్టర్ కానీ. ఎవరు నష్టపోలేదు. కాకపోతే ఒక థింగ్ బట్ సినిమా హిట్ అయిన తర్వాత మీరు ఏమైనా వాళ్ళకి ఆనందంగా కావచ్చు, లేకపోతే వాళ్ళ కష్టానికి కావచ్చు, లేకపోతే వాళ్ళ క్రియేటివిటీకి కావచ్చు, కొంత మీరు ఈ కూడా పాయింట్కి ఆన్సర్ చేస్తాను నేను, మీరు నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ప్రైమ్ షో లాంటి ప్రొడక్షన్ లేకపోతే 15 కోట్ల సినిమా 4 రెట్లు ప్రొడక్షన్ కాస్ట్ పెట్టి ఇష్టమైనంత డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇచ్చి ఏమీ అడగకుండా డైరెక్టర్ సినిమా చూపించే వరకు వెయిట్ చేసి ఆ లెవెల్లో బిజినెస్ చేసి ఆ టైంలో అంత రిస్క్ తీసుకొని రిలీజ్ చేసే ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మీరు చేసిన రిస్క్ మీరు ఇప్పుడు ఏదైతే నాకు 10 పదాలు వాడారో అవన్నీ కరెక్ట్. బట్ మీరు మాత్రమే అది చేయగలరంటే రాంగ్. ఎందుకంటే హనుమాన్కి మేము మాత్రమే చేయగలం. హనుమాన్ అని క్వశ్చన్ కాదు. నేను మిగతా అందరికీ చెప్పట్లేదు, హనుమాన్కి మేము మాత్రమే ఒక చేయగలం. సినిమాని, ఒక దర్శకుడిని, ఒక హీరోని నమ్మి, ఒక ప్రాజెక్ట్ నమ్మి మీరు ఏదైతే చేశారో మీరు చేసిన 100% కరెక్ట్. మీరు చెప్పింది 100% వాస్తవం. బట్ సేమ్ టైం మేము మాత్రమే చేయగలం, ఇండస్ట్రీలో ఇంకోరు ఉన్నారా అని అడిగారు. హనుమాన్ గురించి మాత్రమే చెప్తున్నాను. హనుమాన్ లాంటి ప్రాజెక్ట్ సపోజ్ ప్రేమ్ షో దగ్గర లేదు, మైత్రి వాళ్ళ దగ్గర ఉంది, లేకపోతే హారిక వాళ్ళ దగ్గర ఉంది, లేకపోతే పీపుల్స్ మీడియా దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఆ లెవెల్లో ఉందనుకున్నాం ప్రాజెక్ట్. 15 నుంచి 45కి వెళ్ళింది, ఆ లెవెల్ ఉంది. వాళ్ళని ఇదే చేస్తారు, దాన్ని కష్టపడి ప్రమోట్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. అంతేగాని ప్రాజెక్ట్ని ఇది డస్ట్బిన్లో పడేరు కదా. మీరేమన్నారు, మేము తప్ప ఎవరు ఉన్నారా ఆ ప్రాజెక్ట్ అంటున్నారు, అది రాంగ్ అంటున్నాను నేను. మేబీ అలా వచ్చిందేమో. సో అలా వచ్చిందేమో కానీ ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఎంతో కొంత లిబరేజ్ ఇస్తారు, చేస్తారు. కానీ ఇంత రిస్క్ అయితే చేసి హనుమాన్ మా కథ మాకు రాకముందు మంచి ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఏం జరిగాయి ఇన్సిడెంట్స్, వాళ్ళు ఎంత బడ్జెట్ ఇస్తామన్నారు అంతా మాకు తెలుసు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన బడ్జెట్స్తో హ్యాపీ లేకనే ప్రశాంత్ మా దగ్గరికి వచ్చారు. సో మా దగ్గరికి వచ్చినప్పుడు నెంబర్స్ డిస్కస్ చేసినవి వీవర్ ఓకే. మాకెందుకంటే కథ మీద నమ్మకం ఉంది. తర్వాత వస్తున్న ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, రెస్పాన్స్, దాన్ని బట్టి ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసుకుంటూ పోయాం. ఇక్కడ టీం నాకు సపోర్ట్ చేసిన విధానం ఏంటంటే అది 1 yearలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా 3 ఏళ్ళు పట్టింది. సో 3 ఏళ్లలో కూడా ఎప్పుడు తేజ కూడా ఏ రోజు కూడా నేను ఎందుకు రావాలి, ఎందుకంటే వాళ్ళు స్కేల్ నమ్మారు. ఈ ప్రొడ్యూసర్ ఇంత రిస్క్ చేసి పెడుతున్నారు, మమ్మల్ని నమ్మి పెడుతున్నారు. సో అని నమ్మి వాళ్ళు ఆ టైం ఇచ్చారు ప్రాజెక్ట్కి, వాళ్ళ ఎఫర్ట్స్ సపోర్ట్ చేశాయి. డెఫినెట్గా వితౌట్ దర్ సపోర్ట్ హనుమాన్ ఈ రేంజ్లో ఉండేది కాదు. హనుమాన్ సక్సెస్ ఎవరం చూసేవాళ్ళం కాదు. ఇది హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముగ్గురు అలైన్ అయ్యి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈక్వల్ పార్టిసిపేషన్ చేశారు కాబట్టే హనుమాన్ లాంటి ప్రాజెక్ట్ బయటికి వచ్చింది, ఇంత సక్సెస్ చూసి. అలా కాబట్టే మీకు వచ్చిన మీ ఆనందంలో వాళ్ళకి ఏమైనా షేర్ చేశారా అని అడుగుతారా? ఇందులో కాబట్టే అదర్ పార్టీస్ వెరీ హ్యాపీ. మాకంటే ఫైనాన్షియల్గా కానీ వేరే విషయాల్లో కానీ డైరెక్టర్ కానీ హీరో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ. హౌ దే గాట్ ది గుడ్ నెంబర్స్ ఆల్సో. ఏంటండి 300 crores చేసిన సినిమాకి వచ్చిన షేర్ కన్నా డైరెక్టర్ హీరో హ్యాపీగా ఉన్నారా? ఏమంటే నా గుండె మీద చేసుకొని చెప్తున్నా. ఎస్, ఫైనాన్షియల్గా దే ఆర్ హ్యాపీ. వి లుక్ ఆఫ్టర్ ఇట్ అండి. ఎందుకంటే ఇవాళ టాలీవుడ్లో ఏం నడుస్తుందంటే ఒక డైరెక్టర్ కానీ ఒక హీరో కానీ మన బ్యానర్లోకి వచ్చి ఒక మంచి సక్సెస్ ఇస్తే ఆ బ్యానర్ ఆ హీరోని కానీ డైరెక్టర్ని కానీ వదలట్లా. ఇప్పుడు సుకుమార్ గారు మైత్రిలో ఎలా ఉన్నారు, త్రివిక్రమ్ గారు హారికాశంలో ఎలా ఉన్నారు, హారికాశంలో మిగతా సో మెనీ డైరెక్టర్స్ సితారాలో ఎలా ఉన్నారు, పీపుల్స్ మీడియాలో 1 by 1 ఎలా ఉంటున్నారు. సో ఇప్పుడు రవితేజ్ గారు లాంటి హీరో అక్కడ 2-3 సినిమాలు ఇలా ఎవరు కూడా వదలట్లేదు. అలాంటిది మీకు సక్సెస్ ఇచ్చిన తర్వాత పైగా ప్రామిసింగ్ డైరెక్టర్ అనుకున్నప్పుడు, సో హీరో నుంచి అనుకోని హీరో వేరే కమిట్మెంట్ ఉండొచ్చు, హీరో డైరెక్టర్ ప్రామిసింగ్ అని తెలిసిన తర్వాత మీరు ఆయన ఎందుకు వదిలేసుకుంటున్నారు, వదులుకున్నారు? వదులుకోలేదండి డైరెక్టర్ని. ప్రశాంత్ ఈజ్ జస్ట్ కాల్ అవే. ఇప్పటికీ వర్క్ చేస్తున్నాము. దెర్ ఈస్ అ బిగ్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. అనదర్ మూవీ ఈజ్ రెడీ ఫర్ రిలీజ్, జస్ట్ లైక్ డార్లింగ్. వీఆర్ ఆల్రెడీ ఇన్ ద షూట్ అండ్ ప్రాసెస్. ఇంకా ఒక 4 movies పైప్లైన్లో ఉన్నాయి ఆల్రెడీ. వారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే యాక్చువల్గా ఈ సప్త చిరంజీవులు కాన్సెప్ట్ తోటి నెక్స్ట్ మేమే ప్రశాంత్ రామ్ గారితో కంటిన్యూగా చేస్తున్నాము. స్టిల్ అది పైప్లైన్లో అలాగే ఉంది. ఇది ఒక్కటి వర్కౌట్ కాకపోవడానికి రీజన్ నెంబర్స్ చాలా హై ఉండే. మేము ఇప్పుడు అంత ఎఫర్ట్ చేసే 400-500 crores ఆయన ఆలోచనలు అలాగే ఉంటాయి కదా. ఇప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ ఆ బడ్జెట్ రావడానికి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అండి. హీరో ఆ రేంజ్లో ఉన్నాడు, ఆయన రెమ్యూనరేషన్, ఆయన ఎక్స్పెన్సెస్, సో మళ్ళీ షూట్ కొంచెం వాళ్ళు అనుకున్నది అవన్నీ కొంచెం హై నెంబర్స్లో ఉండే. మేము ఇప్పుడే అంత హై నెంబర్స్కి వెళ్ళదలుచుకోలేదు. సో కాబట్టి కొంచెం మేము కూడా లేట్ బ్యాక్ ఉన్నాం ఆ విషయంలో, ఒక్క కథ విషయంలో. మిగతావన్నీ మనతోటే అవుతాయి. ఇండస్ట్రీలో మెల్లిమెల్లిగా
లేడీ ప్రొడ్యూసర్స్ పెరుగుతున్నారు. వెరీ గుడ్. విశ్వప్రసాద్ గారు అమ్మాయి, అశ్విని దత్ గారు అమ్మాయి, అశ్విని దత్ గారు, స్వప్న దత్, ప్రియాంక దత్, దే ఆర్ ఆల్వేస్ దేర్. యాసిన్ సునీల్ గారు అమ్మాయి, అవును. జాహ్నవి, చిన్నబాబు గారి అమ్మాయి, నిఖితక్క, చిన్నబాబు గారు అమ్మాయి. అవును. ఇట్లాగా త్వరలో లేడీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని ఏమైనా పెడతారంటే మీ అందరూ తప్పకుండా అండి. బికాజ్ ఇప్పుడు ఎనీ మూవీ ఓపెనింగ్ చూడండి, ఎనీ సినిమా ఎనీథింగ్ మాట్లాడితే హీరోయిన్ తప్ప అక్కడ ఎవరు అమ్మాయిలు కనపడరు. ఐ ఫీల్ సో బ్యాడ్ ఫర్ ఇట్. ఐ నో ఇండస్ట్రీస్ కొంచెం కష్టం అమ్మాయిలు హ్యాండిల్ చేయడము, కాకపోతే లాట్ ఆఫ్ స్కోప్ ఉంది, టాలెంట్ గ్యాప్ ఉంది. అండ్ టెక్నికల్ టీంలో లేడీస్ బాగా పెరిగారు కదా ఇదివరకన్నా పోల్చుకుంటే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ప్రొడక్షన్, ఈవెన్ ప్రొడక్షన్లో కావచ్చు పెరిగారు. చాలా. కాకపోతే ఇప్పుడు మీరు హ్యాండిల్ చేయడం ఈజీ. జనం ముందుకు వచ్చేది మాత్రం ఆ కొంతమందే కదా, అది. సో ఆ గ్యాప్ ఉంది కదా, అంటే కొంచెం టైం పడుతుంటుంది. నేను ప్రత్యేకంగా ఇంటర్వ్యూకి రావడానికి నిరంజన్ లేకుండా కూడా కారణం అదే. సో ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్, ఈక్వల్లీ టాలెంటెడ్, అండ్ ఐ నీడ్ మై షేర్ అండ్ ఎవ్రీథింగ్. తెలిసి మీరు ఈక్వల్లీ టాలెంటెడ్, రెస్పాన్సిబుల్ అని తెలిసి మేయవచ్చు. సో అది చాలా గ్యాప్ ఉంది, టెక్నికల్ గ్యాప్ చాలా ఉంది. మీరు రియల్ ఎస్టేట్ కూడా బలంగా చేస్తారనుకుంటా. బాగా చేస్తానండి, నాకు చాలా ఇష్టం కూడా చేయడం. హైదరాబాద్లో ఎక్కువ పెట్టుబడి పెట్టారా? పెట్టాను. బాగుందా? చాలా బాగుంది, వ్యాపారం చాలా బాగుంది. కొంచెం లాస్ట్ 3 years రియల్ ఎస్టేట్ కొంచెం స్లో అవ్వడం నిజమే, కాకపోతే నేను చేసిన ఇన్వెస్ట్మెంట్స్ వెంచర్స్ చేస్తారా లేకపోతే ఓన్లీ సేల్ అండ్ పర్చేజ్ అట్లాగా? మోస్ట్లీ అసెట్ పర్చేజ్ అండి. వెంచర్స్లో కూడా వచ్చాము, మార్కెటింగ్ కూడా చేస్తున్నాము. మార్కెటింగ్ కూడా చేస్తారా? యా, వీ హ్యావ్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రన్నింగ్ ఆల్సో. సో ఐఎమ్ హ్యాపీ డూయింగ్ దట్, బికాస్ అందులో పోగొట్టుకునేది ఏముంటుందండి. మీరు హ్యాపీ కాదు, ఇప్పుడు నిరంజన్ గారు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఆయనతో సమానంగా మీరు సంపాదించి పెడుతుంటారు కదా. ఇప్పుడు 100 crores వస్తాయి ఒక డీల్కి రమ్మంటే, ఆయన సినిమా మీటింగ్ ఏదైనా ఉందనుకోండి దానికి వెళ్తారు కానీ దానికి రారు. ఆయనకు అది ఇష్టం. సో నాకు ఇప్పుడు నిజంగా చూస్ చేసుకోవాలి, నువ్వు ఇది చేస్తావా అది చేస్తావా అంటే ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. బికాజ్ అన్ని క్యాలిక్యులేషన్స్ చూసి, తరతరాలుగా వస్తున్న హిస్టరీ చూసి బాగా ఉండిపోయిందండి మైండ్లో. పోగొట్టద్దు, నిలబెట్టాలి, అది అంతే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు మీ చుట్టుపక్కల మీ రిలేటివ్స్ వాళ్ళంతా చాలా హైఫైగా ఉన్న టైంలో మీరు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మీరు వాళ్ళతో ఈక్వల్ అయ్యారు కదా, ఇప్పుడు ఆనందంగా ఉంటుంది కదా. మళ్ళీ దాన్ని మళ్ళీ పోగొట్టుకోవాలని అనుకోవాలి. ఎవ్రీబడి హ్యాపీ, బికాజ్ అప్పుడు అమ్మమ్మని ఉన్నప్పుడు అమ్మని చూసిన దానికి, మమ్మల్ని పెంచుతున్నప్పుడు అమ్మని చూసిన దానికి ఎవ్రీబడి వాజ్ లైక్ ఇంత కష్టపడాల్సి వచ్చింది అని అనుకున్నారు. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, చాలా బాగున్నారు, బాగుండాలి అని మంచి కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము బాగున్నాం. ఇదేంటి ఈ సినిమా, చిన్న సినిమాని ఒకసారిగా హనుమాన్ తర్వాత, అంటే ఇది హనుమాన్తో బాటే తీసారా లేకపోతే ఇప్పుడు ఏదో అందాక? చిన్న సినిమా అయితే కాదండి, కథ బాగా ఉన్న సినిమా. హనుమాన్ ఆగస్ట్లో రిలీజ్ అనుకున్నాం కదా, సో మళ్ళీ ఆగస్ట్ తర్వాత ఖాళీ అయిపోతామేమో అని చెప్పేసి నిరంజన్ అప్పటికే స్టోరీ హంట్ స్టార్ట్ చేశారు. కాకపోతే ఆగస్ట్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి కొంచెం ఇది బయటికి అనౌన్స్ చేయకుండా ప్రీ ప్రొడక్షన్ అంతా చేయాల్సి వచ్చింది. ఇదంతా మీ ప్లానింగేనా? డార్లింగ్ ఫస్ట్ నుంచి నేను ఇన్వాల్వ్మెంట్ ఉన్నాను. కాస్టింగ్, సెలక్షన్ ఎవ్రీథింగ్ డైరెక్టర్ కాల్ అండి. ప్రొడక్షన్ సైడ్ నేను చూసుకుంటాను. ఎలా ఉండబోతుంది? రోమ్ కామా ఏంటిది? రామ్ కామ్, సస్పెన్స్ థ్రిల్లర్. ఎస్, అండ్ విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, సస్పెన్స్ ఉంది, లాస్ట్కి థ్రిల్లర్ కూడా ఉంది. సో అన్నీ కలిసి కథే హీరో, కథని నమ్మే చేస్తున్నాం. ఇది కూడా ప్రతి ఫ్యామిలీలో ఉండే కథే. ఆ కథని ప్రతి ఫ్యామిలీలో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ ఉన్న, ఈవెన్ హస్బెండ్ వర్కింగ్ ఉన్న ఒక ఫ్యామిలీ ఎలా అయిపోయిందంటే సర్టన్ ఏజ్ తర్వాత, ఒక 4-5 years తర్వాత రొటీన్ అయిపోతుంది లైఫ్ స్టైల్. పెద్దగా ఎంటర్టైన్మెంట్కి ఏదో ఫోర్స్ చేస్తే తప్ప ఆటోమేటిక్గా ఫ్లో అవ్వట్లేదు. సో అలాంటి గ్యాప్ లేకుండా ప్రతి ఫ్యామిలీ వచ్చి చూసేలాగా, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యేలాగా స్టోరీ అంతా అన్ని ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా. మీ ప్రొడక్ట్ ప్రైమ్ షో ప్రొడక్ట్, ప్రైమ్ షో కాదు, మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇండివిజువల్గా మీరు హ్యాండిల్ చేసిన ప్రొడక్ట్. సో ఇది కనుక సక్సెస్ అయితే మీరు, అంటే హనుమాన్ సక్సెస్ అయితే మీరు ఎంటర్ అయ్యారు. సో ఇది సక్సెస్ అయితే మీరు స్టాండ్ అయిపోతారు. సో అప్పుడు మీ వారు మిమ్మల్ని డార్లింగ్ అని పిలుస్తారేమో. ఎంతమంది పిలుస్తారు అలా? డార్లింగ్ ఎప్పుడు పిలవరండి, ఇది సక్సెస్ అయితే పిలుస్తారేమో అంటారు.
కాకపోతే డార్లింగ్ ఈజ్ ఎ హౌస్ హోల్డ్ వర్డ్ మన తెలుగు స్టేట్స్ లో. యా, అందులో ప్రభాస్ గారు దాన్ని బాగా బాగా పాపులర్ చేశారు. అండ్ అది యూనివర్సల్ వర్డ్ చేశారు ఆయన. ట్రూ ట్రూ. వితౌట్ ఏజ్, వితౌట్ క్యాస్ట్, క్రీడ్, ఎవ్రీథింగ్ ఆయన అందరినీ కూడా అలాగే పిలవడం వల్ల అది చాలా పాపులర్ అయింది. సో ఆ వర్డ్ ఎంత పాపులర్ అయిందో మీ సినిమా కూడా అంత పాపులర్ అవ్వాలి. సో ఇండస్ట్రీలో మీరు ఒక మంచి ప్రొడ్యూసర్గా మీరు పాపులర్ అవ్వాలి. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.